నెంబర్ 1 హ్యూమనాయిడ్ రోబోట్స్. ఇప్పటి వరకు మనం రోబోట్స్ ని చాలా మూవీస్ లో చూసాము. నార్మల్ గా అలాంటి మూవీస్ లో స్టోరీస్ ఎలా ఉంటాయంటే రోబోట్స్ అనేవి మనుషులకి సహాయపడాలని వాటిని తయారు చేస్తారు, కానీ అవి మనుషుల్నే చంపాలనుకుంటాయి. ఇలాంటి సీన్స్ మూవీస్ లోనే జరుగుతాయి, బయట జరగవు గనుక ఇన్ని రోజులు వాటి గురించి మనం పెద్దగా భయపడలేదు. కానీ ఇక రియల్ లైఫ్ లో కూడా సిచ్యువేషన్ మారబోతుంది. ఎందుకంటే ఇలాన్ మస్క్ హ్యూమనాయిడ్ రోబోట్స్ ని తయారు చేస్తున్నాడు. అవి గాని వచ్చాయంటే ఇక మూవీస్ లో ఉన్న సీన్స్ రిపీట్ అవుతాయేమో. భయపడకండి, ఊరికే అన్నాను. అసలు విషయం ఏంటంటే ఇలాన్ మస్క్ అక్టోబర్ 10th ఒక ఈవెంట్ కండక్ట్ చేశాడు. ఆ ఈవెంట్ లో హ్యూమనాయిడ్ రోబోట్స్ ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఈ రోబోట్స్ ని ఇలాన్ మస్క్ ఓనర్ గా ఉన్న టెస్లా అనే కంపెనీ డెవలప్ చేస్తుంది. ఎన్నో నెలల క్రితం నుంచి టెస్లా కంపెనీ ఇలాంటి హ్యూమనాయిడ్ రోబోట్స్ మీద రీసెర్చ్ చేస్తుంది. ఫైనల్ గా ఇలాన్ మస్క్ రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో వాటిని ఆడియన్స్ కి చూపించాడు. ఆ రోబోట్స్ అక్కడ జరుగుతున్న ఈవెంట్ లో స్టేజ్ పైన నడుస్తున్నాయి, డ్రింక్స్ సర్వ్ చేస్తున్నాయి, ఈవెంట్ కి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ బ్యాగ్స్ ఇస్తున్నాయి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాయి, ఫొటోస్ దిగుతున్నాయి, డాన్స్ చేస్తున్నాయి. ఈ విధంగా అవి ఈవెంట్ లో కనిపించాయి. ఆ ఈవెంట్ లో ఇలాన్ మస్క్ ఏమన్నాడంటే, ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేవి మీతో కలిసి నడుస్తాయి, మీ డాగ్ ని బయటికి వాకింగ్ కి తీసుకెళ్తాయి, మీ చిన్న పిల్లల్ని కేరింగ్ గా చూసుకుంటాయి, గ్రాసరీస్ తీసుకొస్తాయి, మీ ఇంటి గార్డెన్ లో పెరిగిన గడ్డిని కట్ చేస్తాయి అని చెప్పాడు. అలాగే ఆ ఈవెంట్ లో ఒక వీడియోని కూడా ప్లే చేశారు. ఆ వీడియోలో రోబోట్ అనేది డెలివరీకి వచ్చిన పార్సెల్ ని తీసుకుంటుంది, మొక్కలకి నీరు పోస్తుంది, టేబుల్ ని క్లీన్ చేస్తుంది, మనుషులకి డ్రింక్స్ ని సర్వ్ చేస్తుంది, గ్రాసరీస్ ని తీసుకువస్తుంది. ఈ విధంగా వీడియోలో రోబోట్ కనిపించింది. ఇలాన్ మస్క్ ఇంకా ఏమన్నాడంటే, ఈ రోబోట్ మీరు ఏ పని చెప్పినా చేస్తుందని, దీనికి ఆప్టిమస్ అని పేరు పెట్టామని, వీటిని ఎవరైనా కొనుక్కోవచ్చని, ఇంకొన్ని సంవత్సరాల్లో అవైలబుల్ గా ఉంటాయని, వీటి ప్రైస్ కూడా 15 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయల లోపు ఉంటుందని చెప్పాడు. త్వరలో వీటిని తన కంపెనీస్ కి చెందిన ఫ్యాక్టరీస్ లో ఉపయోగించబోతున్నానని చెప్పాడు. ఆల్రెడీ ఇలాంటి రోబోట్స్ తో తన ఫ్యాక్టరీస్ లో ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నాడు. 2026 లో వేరే కంపెనీలకి వాటిని అమ్ముతానని చెప్పాడు. ఈ విధంగా ఇలాన్ మస్క్ అన్నాడు. యాక్చువల్ గా ప్రస్తుతం ఫ్యాక్టరీస్ లో లేబర్ షార్టేజ్ ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాబ్లం ని ఓవర్కమ్ చేయడానికే ప్రపంచంలో ఉన్న చాలా కంపెనీలు ఇలాంటి రోబోట్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాయి. అలాంటి కంపెనీస్ లో టెస్లా కూడా ఒకటి. ఇవి గాని వచ్చాయంటే ఫ్యూచర్ లో చిన్న చిన్న పనులకి మనుషుల అవసరం ఉండదు. నెంబర్ 2 గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం. స్టాక్ మార్కెట్ కి మంచి ఫ్యూచర్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా మంచి రిటర్న్స్ వస్తున్నాయి. స్టాక్స్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ ని ఫ్రీగా క్రియేట్ చేసుకోండి. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను, వాటిని ఫాలో అవ్వండి. నెంబర్ 2 మార్స్ ఇన్ స్టార్షిప్. మనం నివసిస్తున్న ఈ భూమికి ఎన్నో కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ భూమి మీద 54 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ప్రాణులు అనేవి నివసించటం మొదలు పెట్టాయి. కానీ ఆ తర్వాత భూమి మీద జరిగిన ఎన్నో అతిపెద్ద ప్రకృతి వైపరీత్యాల వల్ల 99.9% రకాల ప్రాణులు అంతరించాయి. అలాంటి ప్రకృతి వైపరీత్యాలలో ఒకటి మాత్రం చివరిగా భూమి మీద కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోనే డైనోసార్స్ అంతరించాయి. ప్రస్తుతం భూమి మీద కేవలం 0.1% రకాల ప్రాణులు మాత్రమే ఉన్నాయి. ఆ 0.1% ప్రాణుల్లోనే మనుషులు కూడా ఉన్నారు. ఇంకోసారి భూమి మీద అలాంటి ప్రకృతి వైపరీత్యం గాని వస్తే మనుషులు కూడా అంతరిస్తారేమోనని ఇలాన్ మస్క్ అనుకున్నాడు. అందుకే మనిషి జాతిని కాపాడటానికి ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ యొక్క టార్గెట్ ఏంటంటే భూమి మీద మనుషులు నివసిస్తున్నట్టుగానే మార్స్ గ్రహం మీద కూడా మనుషులు నివసించాలి అని. అలా నివసించాలి అంటే ముందు మనుషుల్ని అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక వెహికల్ కావాలి. ఆ వెహికల్ పేరే స్టార్షిప్. కొన్ని సంవత్సరాల కాలం నుంచి స్టార్షిప్ అనే రాకెట్ ని ఇలాన్ మస్క్ ఓనర్ గా ఉన్న స్పేస్ ఎక్స్ అనే కంపెనీ డెవలప్ చేస్తుంది. ముందు స్టార్షిప్ రాకెట్ ని మనుషులు లేకుండా మార్స్ కి పంపుతారు. అది మార్స్ మీద సేఫ్ గా ల్యాండ్ అవుతుందా లేదా అని టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత స్టార్షిప్ తిరిగి భూమి మీదకి వచ్చి సేఫ్ గా ల్యాండ్ అవుతుందా లేదా అని టెస్ట్ చేస్తారు. అలా 4 సార్లు స్టార్షిప్ రాకెట్ ని మార్స్ మీదకి పంపించి టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లు గాని సక్సెస్ అయితే నెక్స్ట్ టైం ఆ రాకెట్ లో మార్స్ మీదకి మనుషుల్ని పంపుతారు. మార్స్ మీద ల్యాండ్ అయ్యేటప్పుడు ల్యాండింగ్ సైట్ అనేది
చదునుగా ఉండాలి, దుమ్ము లేవకుండా ఉండాలి గనుక ఆ మనుషులు నెక్స్ట్ వచ్చే స్టార్ షిప్స్ కోసం ల్యాండింగ్ సైట్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. సో అలా చేస్తే నెక్స్ట్ నుంచి వచ్చే రాకెట్స్ కి ల్యాండింగ్ సేఫ్ గా ఉంటుంది. ఆ తర్వాత మార్స్ మీద ఉన్న గాలిని ఉపయోగించి రాకెట్ ఫ్యూయల్ ని తయారు చేస్తారు. ఆ ఫ్యూయల్ తో మళ్ళీ భూమి మీదకి తిరిగి వస్తారు. ఇలా భూమికి మార్స్ కి మధ్య చాలా టైమ్స్ తిరిగి అక్కడ మనుషులు నివసించగలిగే ఎన్విరాన్మెంట్ ని డెవలప్ చేస్తారు. వీటన్నిటిని తక్కువ టైంలోనే చేయాలని ఇలాన్ మస్క్ ప్రయత్నిస్తున్నాడు. ఇంకో 2 సంవత్సరాల్లో అంటే 2026లో మార్స్ మీదకి మనుషులు లేకుండా రాకెట్ ని పంపిస్తారు. ఎందుకు 2 సంవత్సరాలు అంటే మార్స్ ఎర్త్ ట్రాన్స్ఫర్ విండో గురించి మీరు తెలుసుకోవాలి. ప్రతి 26 నెలలకి ఒకసారి మార్స్ గ్రహం భూమికి దగ్గరగా వస్తుంది. మిగతా టైంలో 2 గ్రహాలు దూరంగా ఉంటాయి, సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. సో మార్స్ కి వెళ్లే ఏ వెహికల్ ని అయినా 2 గ్రహాలు దగ్గర ఉన్న టైంలోనే లాంచ్ చేయాలి. ఎందుకంటే అలా దగ్గరగా ఉన్నప్పుడే తక్కువ టైంలో తక్కువ ఫ్యూయల్ ని ఉపయోగించుకొని మార్స్ కి వెళ్ళవచ్చు. ఇలా దగ్గరగా ఉన్నప్పుడు కూడా భూమి నుంచి మార్స్ కి జర్నీ టైం 80 నుంచి 150 రోజులు పడుతుంది. ఒకవేళ దూరంగా ఉంటే ఇంకెంత టైం పడుతుందో మీరే అర్థం చేసుకోండి. సో 2026లో ఈ ఎక్స్పెరిమెంట్స్ గాని సక్సెస్ అయితే 2030లో మార్స్ మీదకి మనుషుల్ని పంపుతారు. 2050 లోపు మార్స్ మీద మనుషులు నివసిస్తారని ఇలాన్ మస్క్ చెబుతున్నాడు. ఇలాన్ మస్క్ టార్గెట్ ఏంటంటే రోజుకొక స్టార్ షిప్ ని మార్స్ మీదకి పంపించాలి అని. నెంబర్ 3, బ్రింగింగ్ బ్యాక్ సునీతా విలియమ్స్. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది. అది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాని లోపల కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్ళు అందులో ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తుంటారు. అయితే ఆ మనుషుల్ని భూమి మీద నుంచి స్పేస్ స్టేషన్ కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా వెహికల్స్ ఉన్నాయి. అలాంటి వెహికల్స్ ని స్పేస్ క్రాఫ్ట్స్ అని అంటారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్, రోస్కోస్మోస్ ప్రోగ్రెస్, HTV అనే పేర్లతో ఇలా కొన్ని స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న ఇంకొన్ని కంపెనీస్ ఇంకా అలాంటి స్పేస్ క్రాఫ్ట్స్ ని డెవలప్ చేస్తున్నాయి. అయితే అలాంటి కంపెనీస్ లో ఏరోప్లేన్స్ ని తయారు చేసే బోయింగ్ అనే కంపెనీ కూడా ఉంది. ఆ బోయింగ్ కంపెనీ ఒక స్పేస్ క్రాఫ్ట్ ని తయారు చేసింది. ఆ స్పేస్ క్రాఫ్ట్ పేరు బోయింగ్ స్టార్ లైనర్. దాని పని ఏంటంటే మనుషుల్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ట్రాన్స్పోర్ట్ చేయడం, మళ్ళీ తిరిగి భూమి మీదకి తీసుకురావడం. ముందుగా 2019లో ఏం చేశారంటే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో మనుషులు ఎవరూ లేకుండా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపించి మళ్ళీ దాన్ని తిరిగి భూమి మీదకి తీసుకుని వచ్చారు. ఆ టెస్ట్ సక్సెస్ అవ్వడంతో 2024 జూన్ లో సునీతా విలియమ్స్ అనే ఆమెని, బ్యారీ ఈ విల్మోర్ అనే అతనిని, ఈ ఇద్దరు మనుషుల్ని ఆ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపించారు. వాళ్ళ పని ఏంటంటే 8 రోజులు స్పేస్ స్టేషన్ లో రీసెర్చ్ చేసి మళ్ళీ తిరిగి అదే స్పేస్ క్రాఫ్ట్ లో భూమికి తిరిగి రావాలి. అయితే ఆ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి అటాచ్ అయ్యే ముందు దానిలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, కొన్ని ఫ్యూయల్ లీక్స్ కూడా వచ్చాయి. అవి చిన్న ప్రాబ్లమ్సే అని దాన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి అటాచ్ చేయడానికి ఆ ప్రాబ్లమ్స్ తో సంబంధం లేదని నిర్ధారించారు. ఆ తర్వాత స్పేస్ క్రాఫ్ట్ ని స్పేస్ స్టేషన్ కి అటాచ్ చేశారు. ఇలా అటాచ్ చేయడాన్ని డాకింగ్ అని అంటారు. సునీతా విలియమ్స్ మరియు బ్యారీ ఈ విల్మోర్ ఇద్దరు సక్సెస్ఫుల్ గా స్పేస్ స్టేషన్ లోకి ఎంటర్ అయ్యారు. అయితే వాళ్ళు వచ్చిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ తిరిగి భూమి మీదకి సేఫ్ గా వస్తుందా లేదా అని నమ్మకం లేదు. అందుకే కొన్ని రోజుల పాటు వెయిట్ చేశారు. అదే టైంలో భూమి మీద ఉన్న సైంటిస్టులు స్పేస్ స్టేషన్ కి అటాచ్ అయి ఉన్న స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ని టెస్టింగ్ చేస్తున్నారు. అలా 2 నెలలు టెస్ట్ చేసిన తర్వాత ఏమని నిర్ధారించారంటే మనుషులు స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో భూమికి తిరిగి ప్రయాణించడం సేఫ్ కాదని నిర్ధారించారు. అందువల్ల సునీతా విలియమ్స్ ని, బ్యారీ ఈ విల్మోర్ ని వెనక్కి తీసుకురావడానికి ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ ని పంపించాలని డిసైడ్ అయ్యారు. స్పెషల్ గా వాళ్ళ కోసమే స్పేస్ క్రాఫ్ట్ ని పంపిస్తే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అందుకని ఏం చేశారంటే ఆల్రెడీ 2024 సెప్టెంబర్ లో ఒక ప్రాజెక్ట్ ప్లాన్ లో ఉంది. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ ద్వారా 4 మనుషుల్ని స్పేస్ స్టేషన్ కి పంపించి తిరిగి ఆ 4ని ఫిబ్రవరిలో భూమికి తీసుకురావడం. అయితే సునీతా విలియమ్స్ మరియు బ్యారీ ఈ విల్మోర్ ని కూడా వెనక్కి తీసుకురావాలి గనుక క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో 4కి బదులు 2ని మాత్రమే పంపించి మిగిలిన 2 సీట్లని ఖాళీగా ఉంచి స్పేస్ స్టేషన్ కి పంపాలనుకున్నారు. కానీ అందులో ఒక సమస్య ఉంది. అదేంటంటే ఆల్రెడీ స్పేస్ స్టేషన్ కి డాక్ అయి ఉన్న స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ని డిటాచ్ చేసి భూమికి తీసుకువస్తే తప్ప స్పేస్ స్టేషన్ కి ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ ని డాక్ చేయలేరు. అందుకే సెప్టెంబర్ లో మనుషులు ఎవరిని స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ఉంచకుండా దాన్ని సేఫ్ గా డిటాచ్ చేసి భూమికి తీసుకుని వచ్చారు. అదే నెలలో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ని 2 మనుషులు 2 ఖాళీ సీట్లతో స్పేస్ స్టేషన్ కి పంపించారు. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అనేది స్పేస్ స్టేషన్ కి డాక్ అయి ఉంటుంది. మళ్ళీ ఫిబ్రవరిలో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ తిరిగి వస్తుంది. అలా తిరిగి వచ్చేటప్పుడు అందులో ఇంతకు ముందు సెప్టెంబర్ లో వచ్చిన ఇద్దరితో పాటు సునీతా విలియమ్స్ ని, బ్యారీ ఈ విల్మోర్ ని కూడా
కూడా తీసుకుని వస్తారు. ప్రస్తుతానికి అయితే సునీత విలియమ్స్ కి బ్యారీ ఈవిల్మోర్ కి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకి సరిపడా ఫుడ్ సప్లైస్ స్పేస్ స్టేషన్ లో ఉన్నాయి. ప్రస్తుతం స్పేస్ స్టేషన్ లో 7 మెంబర్స్ ఉన్నారు. ఆ స్పేస్ స్టేషన్ లో స్పేస్ అనేది 5 BHK హౌస్ అంత పెద్దగా ఉంటుంది. సో ఆ 7 మెంబర్స్ కి ఆ ప్లేస్ సరిపోతుంది. ఒక చిన్న విషయం, స్టాక్ మార్కెట్ కి మంచి ఫ్యూచర్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా మంచి రిటర్న్స్ వస్తున్నాయి. స్టాక్స్ లో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ ని ఫ్రీగా క్రియేట్ చేసుకోండి. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను, వాటిని ఫాలో అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.